ఈ రాష్ట్రంలో ఏది ఎక్స్ట్రా వర్క్ వచ్చి పడ్డా అది పోయి నేరుగా సచివాలయ ఉద్యోగుల నెత్తినే పడుతుంది. బహుశా వాళ్ళు తేలిగ్గా దొరికారేమో తెలియదు, కానీ నువ్వు ఇంటింటి సర్వేలు చేయాలను సచివాలయ ఉద్యోగులకే, ఇంకేదైనా ఎక్స్ట్రా వర్క్ అను సచివాలయ ఉద్యోగులకే. ఇప్పుడు వాళ్ళకు యోగా వర్క్ కూడా అట. ఈరోజు పత్రికల్లో కథనాల ప్రకారం చూస్తే ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసే భారం కూడా వాళ్ళ నెత్తినే పడిందట. ప్రతి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి యోగా ట్రైనర్గా నమోదు చేసుకోవాలట. ఈ మేరకు ఆదేశాలు కూడా రిలీజ్ అయ్యాయట. ప్రతి యోగా ట్రైనర్గా ప్రతి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి నమోదు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏం చేయాలి? కనీసం 40 మంది ప్రజలను ఒక్కొక్కరు యోగాంధ్రలో పాల్గొనే విధంగా ప్రజలతో రిజిస్ట్రేషన్ చేయించాలి. సచివాలయ ఉద్యోగులు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. ఇదేదో ఏమంటారు, గొలుసు చైన్ మార్కెట్ లాగా ఉంటుంది కదమ్మా. మళ్ళీ ఒక్కొరు 40 మందిని ప్రజలతో రిజిస్టర్ చేయించాలి. అట్లా ఒక్కో సచివాలయంలో 17 మంది యోగా ట్రైనర్లు నమోదవ్వాలి. ఒకవేళ 17 మంది ఉద్యోగులు లేకపోతే ఏం చేయాలి? ఉన్న వాళ్ళందరూ రిజిస్టర్ అయ్యి 17 మందికి ఎంత తక్కువ మంది అయ్యారో వాళ్ళని ఎవరైనా ఆ గ్రామ పరిధిలో ఉన్న పౌరులను ట్రైనర్లుగా నమోదు చేయించాలి. ఆ పౌరులతో మళ్ళీ 40 మంది జనాలతో రిజిస్ట్రేషన్ చేయించాలి. తర్వాత వీళ్ళందరూ ఏం చేయాలి? పొదుపు సంఘాల మహిళతో పాటు ఉపాధి హామీ పథకం కూలీలు కూడా యోగా కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలి. అందుకోసం వీళ్ళు ప్రతిరోజు రిజిస్ట్రేషన్ చేసిన 40 మందికి 20వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 7:30 వరకు యోగా శిక్షణ ఇవ్వాలి వీళ్ళే. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఫోటోలు తీయాలి. ఫోటోలు తీసి ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన యోగాంధ్ర మొబైల్ యాప్లో అప్లోడ్ చేయాలట. ఈ నెల 10, 11, 12 తేదీల్లో మండల స్థాయిలో జరిగే పోటీల్లో వీళ్ళ జనాలందరూ పాల్గొనే విధంగా చూడాలి. 21వ తేదీన సచివాలయ మండల స్థాయిలోనూ స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ చైన్ ఎక్కడా తెగకుండా అందరూ ఎక్కడికక్కడ పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలంట. ఏది ఎక్స్ట్రా పని వచ్చినా పాపం సచివాలయ ఉద్యోగుల మీదేనా?